అవకాశం ఇచ్చిన తండ్రి దేవునికి వందనాలు. చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. వాక్యం చూడండి తల్లి. న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనము నుండి 4 వచనాల వరకు చదువుతున్నాం. అందరు చదువుతున్నాం. చూడండి. గిలాదు వాడైన యోఫా పరాక్రమం కలిగిన బలాఢ్యుడు, అతడు వేశ్యకుమారుడు. గిలాదు యోఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనుక వారు పెద్దవారై యోఫ్తాతో, నీవు అన్ని స్త్రీకి పుట్టినవాడు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదని. యోఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి తోబు దేశమున నివసింపగా అల్లరి జనము యోఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు తోబు దేశం నుండి యోఫ్తాను రప్పించకపోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయమని యోఫ్తాతో చెప్పింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ గిలాదు కాపురస్తుడు. ఎవరండి గిలాదు కాపురస్తుడు? గిలాదే. ఆయన పేరు గిలాదే, ఊరు పేరు గిలాదే. మీలాంటి వాళ్ళు ఉంటారు. మీ ఊరు పేరు ఈ ఊరే, ఇంటి పేరు ఈ ఊర్లు ఉంటాయి. ఉంటాయా లేదా? ఉంటాయిగా. కూచిపూడి అని మా ఊరి పేరు కూడా ఉంది, కూచిపూడి ఉంది. అట్లా ఊరు పేరు ఇంటి పేరు ఒకరికే ఉంటాయి. అట్లా ఊరు పేరు గిలాదే, ఇంటి పేరు గిలాదే. అయితే ఈ గిలాదు కంట భార్య ఉందంట, పిల్లలు ఉన్నారు. భార్య పిల్లలు అందరూ ఉన్నారు. కానీ ఇతను ఒక వేష దగ్గరికి వెళ్తే వేషకు ఒక కొడుకు పుట్టాడండి. ఆ వేష ఆ పిల్లలు పెంచరుగా వేషలు అందంట, ఇదిగో నీ కొడుకు నువ్వు తీసుకుని వెళ్ళిపో, మాకొద్దు, మేము మా వేష పని చేసుకోవాలి, నువ్వు కొడుకు పుట్టాడు తీసుకుని వెళ్ళిపోమని ఆ కొడుకుని చేసి ఆయన పంపించేసాడు. మరి ఆ కొడుకుని ఆడవారు వేసుకుంటాడు, తీసుకొని భార్య దగ్గరికి తీసుకొచ్చాడు. భార్య అంటే చిచ్చి ఒక నేను పెంచలేదని ఇంత చిన్న పిల్లలు తీసుకెళ్ళి రోడ్డుకి పారేసినాడు. ఎవరు పడుచుకోవట్లా? భార్య నా భర్తలు అంటుందంట, ఆడిని కనుక ఇంట్లో తెస్తే నువ్వు నాటకి లేదన్నమాట. భర్త కూడా ఆ పిల్లల్ని వదిలేశాడు. మరి ఇంకేం చేస్తాడు? ఆ పిల్లడు ఆడుకుంటే నీ పోతామా నా పోతామా అందరూ చూసి, అయ్యో పసిపిల్లవాడమ్మా రోడ్డు మీద పోయి పెడుతున్నాడమ్మా, ఈ పిల్లవాడిని అంట ఒకటి ఇంట్లో తీసుకెళ్దామని గబ్బా పిల్లవాడు తీసుకొచ్చి ఆ గంజి నీళ్ళు కలిసి ఉండవాడు కలిసి పాలు పోసి అట్టట్టట్ట నీ ఇంట్లో ఒక రోజు, నా ఇంట్లో ఒక రోజు, ఆ ఇంట్లో ఒక రోజు తెచ్చుతున్నారు. పిల్లలు ఏదో రోగం వస్తే కదా ముందు అదుపు ముందు కాలంలో ఆ మందులు ముందు వేసి అట్టా కొట్టాన్ని లైన్ చేసి ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేస్తున్నారు. కొద్ది పెద్దోడు తప్పడోడు లేస్తున్నాడు. అందరూ తిరిగి అమ్మ అప్పుడు అవుతుంది అన్నాడు. గుడ్డి గుడ్డి మాటలు వస్తున్నాయి. అసలు అడిగి రాగమే రాకుండా దేవుడే కాపాడుతున్నాడంట అప్పుడు. మరి దిక్కులే ఎవరికి దేవుడే దిక్కు. అసలు అటు పారేసిన పిల్లలు బలే పెరుగుతారు అమ్మాయి కదా. అటు పారేసిన పిల్లలు బలే పెరుగుతారు. అసలు వాళ్ళు అడుక్కునే పిల్లలు ఉడుతుంది వస్తా ఉంటాం. ఆ బస్ స్టాండ్ ఉడుతా ఏం పెడితే ఎదురుతే తినే అంత ఉంటారు. వాళ్ళకి ఏ రోగాలు ఎప్పుడు ఉండవు. వర్షంలో గడుపుతారు. నువ్వు ఇచ్చిన పారేశాన్ని ఇచ్చినా తినేస్తారు. ఏం లేదు, అది ఏమవుతావు. వాళ్ళకి ఎవరు రక్షణ అంటే వాళ్ళ లోకపు తండ్రి తోడుగా ఉంటాడు. అలాగే ఈ యోఫ్తా కూడా పసిపిల్లడుగా ఉంటే తల్లిదండ్రులు వదిలేసిన ఎవరితో లేరు, దేవుడితో. ఊర్లో నీ బోటం నా బోటం ఒక పొద పెడుతుంటే అట్టట్టు తిని పెరుగుతున్న పిల్లవాడిని చూసి ఊర్లో వాళ్ళు అందరితో మీటింగ్ పెట్టిందండి. ఈ అమ్మాయి ఆడు వేసి పుట్టినాడు, ఆడు ఊరి మీద తిరుగుతుంటే మీరు అందరూ అన్నాలు పెడుతున్నారు, ఆడు ఇంట్లో ఉండేయద్దు, ఊర్లో ఉండేయద్దు, ఆయన ఎలగొట్టి చేయని ఊర్లో నుంచి ఏం చెప్పిందంట. అంత కఠినాత్మలు ఉంటారు అమ్మాయి కొంతమంది. సరే పసిపిల్లల మీద జాలి పడిందా? ఆడు వేసి పుట్టాడు, నా భర్త పుట్టలేదాడు, వేసి ఊరికి గంతాను, నా భర్త పుట్టలేదాడు అని ఊరంతా సాకి పెడుతుందంట. ఊళ్ళో పెద్దల దగ్గరికి వెళ్ళి పెద్దలు అంటుందంట, నాకేంటి మా ఆయన పేరు పెడతారేంటి, అడుగు పుట్టాడు మా ఆయన పేరు పెడతారేంటి, ఇంటి ఊళ్ళో నుంచి చెప్పగొట్టండి, వీడి వల్ల మనకు బ్యాడ్ నేమ్ వచ్చింది, మా ఊరంతా వేషలుగా నా పిల్లలు ఉంటారు, మా ఊళ్ళో అనుకుంటారు, ఇంటి అలగొట్టేయండి అని ఇంటింటికి
గిలాదు కానీ. చెప్పేసరికి ఊరు పెద్దలు అంతా అనుకున్నారంటారే మన పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వాలి, మరి మన ఊరు పెళ్ళి ఇవ్వాలంటే, మరి మన పిల్లలు ఎవరైనా అందుకోవాలంటే ఎట్లాంటి ఏసి పిల్లలు తిరుగుతుంటే మన ఊరు కష్టమైతే ఈ పిల్లల్ని ఎలగొట్టేద్దామని ప్లాన్ వేసుకొని ఈ పసిపిల్లల్ని ఊళ్ళో లేకపోకుండా వాడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన ఊళ్ళో నుంచి పక్క ఊళ్ళోకి ఎలగొట్టేసేసాడు. వాడు ఏడుస్తుంటా ఊరు పోయి ఆ ఊరు పొలిమేరలో కూర్చొని అని ఏడుతున్నాడు. ఆడు కూర్చొని ఏడుతుంటే గోధుమ పిల్లలు ఆడుకుంటూ వచ్చి ఆయన ఇంట్లో ఉన్న అంత రొట్టు మొక్కదేను అప్పుడు తీసుకొచ్చి అడిగి పెట్టి ఆడితో స్నేహం చేస్తున్నారు. ఆడేం చేస్తున్నాడు, వాళ్ళతో పాటు ఆడుకుంటా వాడు పెట్టి తింటా, చెట్ల కాయలు కోసం తింటా, ఊరి మీద తిరుగుతా వాడొక ఈ మనుషులందరి మీద మాయకుడిలో తయారయ్యాడు. కొట్టుడు 10 ఏళ్ళు వచ్చేసరికి అలా యుద్ధం చేస్తున్నాడు, ఎవరు పెడితే అలా పుట్టిపడేయగలుగుతున్నాడు, బలవంతుడుగా అయ్యాడు. గిలాదుకి అంతమంది కొడుకులు పుడితే ఒక్కడికైనా బలం లేదు. కానీ వీడు మాత్రం 12 ఏళ్ళు వచ్చేసరికి అజానుభావుడు అయిపోయాడు, తిండి తిప్పలు లేకపోయాడు. అర్థమవుతుందా? వాడికి అజానుభావుడు అయిపోయి వాడి కింద అల్లరజనం చేరొచ్చారు. అల్లరజనం అంతా రేపు బలం ఉన్నాడు వీడు, వీడి కింద మనం ఉందామా, యోగురైనా మనం వెళ్ళొచ్చని దొంగతనాలు చేస్తాం ప్రారంభించారు. అరే అట్టు కాదు, మా నాన్న ప్రారంభం చేసే దేవుడు దొంగతనాలు చేయొద్దని చెప్పాడంట. నేను దొంగతనాలు చేయను అని ఈ యోక్త పేరు ఏంటంటే యోక్త. ఈ యోక్త దొంగతనాలు మానేసేసి చక్కగా యుద్ధం చేసి గెలవడం ప్రారంభించాడు. యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు, బాణాలు నేర్చుకున్నాడు, కత్తి తిప్పడం నేర్చుకున్నాడు. ఎవరైనా ఎదురొస్తే పిడుగుతులు గుద్ది చంపేసేవాడు. బలం ఉన్నాడు కదా, ఆయనకి బలం ఎట్టవుతుంది అంటే యుద్ధ దేవుడు ఆకాశం నుంచి ఆహారం పంపినట్టుగా వాడు దారుణ పోతా ఉంటే ఒక లేడి పిల్ల దొరికేది అరణ్యంలో. దాన్ని కొట్టేవాడు, కాల్చుకునేవాడు, తినేసేవాడు. తేనె కొడుతుంది తినేసేవాడు, చేపలు కాబట్టి కాల్చు తినేసేవాడు. వాడు బలంగా తయారైపోయాడు. ఇక ఇల్లు లేకపోయినా చెట్ల చేపలో ఉంటా చక్కగా బలవంతులు అయిపోయినాక వాడు అన్నం ఉండేసరికి చూసి ఒకడు పిల్లనిచ్చి పెళ్లి చేసేవాడు. ఇప్పుడు ఏమైందిగా ఒక కాపమైంది, ఆడికి ఒక పిల్ల పుట్టింది, చక్కగా పిల్ల పుట్టింది. పిల్ల పుట్టిన కాడికి అలవతనం తగ్గిపోయింది. మౌనంగా ఇల్లు కట్టుకున్నాడు, ఇంట్లో ఉన్నాడు. కొంతకాలానికి గిలాదు చచ్చిపోయాడు. గిలాదు అంటే ఎవరు? ఆ పిల్లోడు తండ్రి చచ్చిపోయాడు. చచ్చిపోయినాక ఆ ఊరిని పరిపాలించడానికి వాళ్ళ నానే పెద్ద సన్న పెద్ద, మరికి ఊరు లేరు. ఆ ఊరి మీదకి పక్క ఊళ్ళో వచ్చి తిరుగుబాటు చేస్తున్నారు. గేదెలను ఎత్తుకెళ్ళిపోతున్నారు, ఆవులను ఎత్తుకెళ్ళిపోతున్నారు, మేకలను ఎత్తుకెళ్ళిపోతున్నారు, ఆడపిల్లలు ఉంటే పాడు చేసేస్తున్నారు. ఆ ఊళ్ళో రక్షణ లేకుండా పోయింది. అప్పుడు వీళ్ళంతా కూర్చొని మీటింగ్ చేసుకుంటే ఒరే మనకి ఎలా దేశం ఒక పిల్లోడు అన్నాడు. వాడు పక్క దేశంలో టోపు దేశంలో ఉంటాడరా, ఆయన తీసుకొచ్చి మన ఊరు పెద్దగా పెట్టుకున్నాం. వాళ్ళ నాన్న తర్వాత ఆయన పెద్దగా పెట్టుకున్నాం. గెలా చెట్టు చచ్చిపోయాడు కదా, ఇతను తెచ్చి మనం పెట్టుకుందాం అని ప్లాన్ చేసుకున్నాడు. ప్లాన్ చేసుకొని వెళ్ళి అడుగుదాము, బుడ్డోడు రమ్మని అడుగుదాము, వెళ్దామా అని అందరూ మాట్లాడుకొని చక్కగా రెడీ అయిపోయి యాత్ర కోసమని ప్లాన్ చేసుకున్నారు. ఇక ప్లాన్ చేసుకొని వెళ్దామని మీటింగ్ చేసుకున్నారు. పెద్దలంతా బయలుదేరారు. ఊరంటే 21 మంది పెద్దలు ఉంటారు కదా, ఆ 21 మంది పెద్దలు కొంతమంది యవనస్తులను అందరినీ తీసుకొని అట్టగే చక్క మాటలు చెప్పుకుంటా నడిచి పక్క ఊర్లో పొద్దున బయలుదేరితే మధ్యాహ్నానికి చేరుకున్నారు. అక్కడికి వెళ్ళినాక ఇక్కడ యాప్త ఉంటాడమ్మా, యాప్త ఏ ఇంట్లో ఉంటాడు, ఇల్లు లేదని అడిగారు. అడిగితే నన్ను అడిగారు, రజనీ ఇల్లు లేదని నేను చూద్దాను, ఏడే ఉంటానని చూద్దాను. అత్త ఏ ఇల్లు పేరు కూడా చెప్పాను. ఇక మెల్లగా అందరు కలిసి వస్తుంటే ఈ యోస్తాకి భయం వేసింది. అబ్బో మా ఊర్లో నుంచే నన్ను ఎగగొట్టేసేసాడు, నన్ను ఈ ఊర్లో కూడా వండిపోకుండా ఎలగొట్టేస్తానికి నా దగ్గరికి వస్తున్నారు, అమ్మాయి వాళ్ళు వస్తున్నారు కానీ నేను లేదని చెప్పు అని ఇంట్లో ఉంటాయి. ఆ పిల్ల అనుకుంది, అనుకున్నాడు బలవంతులేదా, అందరితో యుద్ధాలు చేతలు ఎవరినైనా కొట్టి పడేస్తాడుగా, ఏం తిట్టున్నాడు ఏంది అనుకొని బయటకు వచ్చి వాళ్ళతో మాట్లాడిందంటే, ఏంటయ్యా వచ్చారండి, ఎంతమంది వచ్చారండి, మా ఆయన పడతారయ్యా అంటారంటే, ఏం లేదమ్మా నీకు వందనాలుగా, మేము పలానా గిలాదు వస్తాం వీళ్ళమ్మ, మీ మామగారి పేరు గిలాదు, మా ఊరిని బాగా ఏలేడమ్మ ఆయన ఉన్నాక మా ఊరి మీదకి ఎవరు తిరుగుబాటు రాలేదు, మా ఊరిలో గొడ్డు బాధ ఏమీ పోలేదు, మా ఊరిలో ఏది ముట్టుకోవాలని అందరికీ
భయం కలిగింది. ఇప్పుడు ఆయన చచ్చిపోయాడమ్మా. చచ్చిపోయినాక ఆయన కొడుకులు ఉన్నారంటే వాళ్ళు తోకపోతులు, తిరుగుపోతులు, వాళ్ళు పెద్దలుగా పనికి రావట్లేదమ్మా. ఎవరి మీద యుద్ధం చేయలేకపోతున్నారు, ఎవరిని బెదిరియలేకపోతున్నారు, ఒక రక్షణగా ఎవరూ లేరమ్మా. మేమందరం ఒక మాట అనుకుని వచ్చాము, మీ ఆయన్ని మా ఊరు తీసుకెళ్ళి మా ఊరికి పెద్దగా మేము ఏర్పాటు చేసుకున్నామని అనుకుంటున్నాం. దేవస్థానం చెప్పండి. హల్లెలూయా. తీసేసిన రాయి తలకి మూలరాయి. ఎవరైతే తీసేస్తారో రజనీ లేదు, రజనీ కొడుకు లేదు, దిలీప్ కొడుకు ఆయన లేదు, యాకపోయారు అంటారేమో. తలకు మూలరాయి చేస్తాడు. ఒక రోజు వచ్చేసరికల్లా బంధువర్గంలో తల ఎత్తుకునేటట్టు చేస్తాడు. నీ కొడుకు నీ కోడల్ని మనవని మనవరాలు వేసుకుని వెళ్తే కూర్చోము రజులు ఏం తింటున్నారు మీరు, ఎంత సంపాదించుకున్నారు, ఏం బంగారం తింటున్నావు, ఏంటి ఏం తింటున్నారు మీరు, బలి దిగిపోయేవారు అనే రోజు రాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. తీసేసిన రాయి తలకు మూలరాయి. ఏ సొంత పాస్టర్ గారు భక్త కూతురు అంటమ్మా, అమ్మో సంపాదించి అక్కడ ఉద్యోగం చేస్తుందంటమ్మా, భర్త అంట, పిల్లలంట అని అక్కల గురించి ఉందరు అనుకో, అప్పుడు పంతులు గారికి నాకు ఎట్లుంటుంది, బాగుంటుందా లేదా? దైవజనుడు మేము సేవ చేసినందుకు దేవుడు మా బిడ్డను ఆశీర్వదించేయండి అనుకుంటాంగా. తీసేసినట్టుగా చూడొచ్చు మమ్మల్ని మేము ఆడమంటున్నామని. మా ఊరు పోయామనుకో, మా ఊరు పోతే వీళ్ళు ఎవరు ఉండలేదు, ఇక్కడ ఎవరు పొరుగులో ఉంటున్నారని అంటారు కదా మమ్మల్ని. మరి అట్లనే వాళ్ళు మేమే ఈనాడు అందరికీ దివ్యాంగులు సాయం చేస్తున్నాం. మా ఊరిలో దగ్గర 30 మందికి మా పాస్టర్ గారు చక్కగా మనిషికి ఎంత డబ్బులు ఇచ్చుకుంటాడు. దుప్పట్లు ఇస్తాం, మరి అలా బట్టలు ఇస్తాం, కొడుకులు అందరికి ముసలి ముట్టుకోళ్ళకి అందరికి ఇస్తాం. ఎందుకు చేస్తాం ఆ పనులు? దేవుడు మాకు ఇచ్చిన దాన్ని బట్టి మీ బొట్టలు ఇచ్చిన కానుకలు బొట్టులు అన్నీ కవరప్ చేసి ఇదిగో చక్కగా ఇది పెట్టాడు. పుస్తకాలు కొట్టిస్తాం. కొట్టించుకొని ఈ పుస్తకంలో ఉద్యోగస్తులైన మా మాస్టర్ గారికి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అంటామమ్మ తోచినంత రాయండి అయ్యా, మా బోర్డు మీద అడుక్కునే వాళ్ళు ఉంటారు, పేపర్లు ఉంటారు, వాళ్ళు సాయం చేయాలయ్యా, మేము వేసుకున్న డబ్బులు సాగలేదు, మాకు నేను రిటైర్డ్ అయిపోయి డబ్బులు చేతంలో ఉండలేదు, బోర్డు వచ్చేయి రిటైర్డ్ అయిపోయారు కదా, మరి కుక్కర్స్లో నేను రాస్తారు ఎవరు అప్పుడు నీ బొట్లు రాస్తారు. రాసిన డబ్బులు ఈ కలిపి దుప్పట్లని, సక్కాయలని, టీషర్ట్లని, లింగీలని కొనుక్కొని ఎత్తుకెళ్ళి ఇచ్చాను. మంచిదే కాదా ఇది? ఎరా తీసేసినట్టు ఉండొచ్చు మేము, కానీ దేవుడి పని చేస్తున్నామా, మంచి పనులే చేస్తున్నాగా. ఇక్కడ యోక్తా కూడా ఎవరన్నా నీళ్ళంటోళ్ళని నాలంటోళ్ళని ఎవరన్నా ఇబ్బంది పెడతాంటే పరిగెత్తుకుంటూ చాలు కొట్టాను రక్షించేవాడుగా, మంచివాడేగా. మరి సంగతులు ఊరంతా వెళ్ళిపోయినాయిగా. ఏమని? అరే యేసు కొడుకైనా ఆ అబ్బాయి ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే సహాయపడతాడంటరా, మరి మంచివాడంటరా, అరే మరి నీతి మంతుడంట, పేదవాడు సాయం చేస్తాడంటరా అని చెప్పుకున్నారుగా ఊరంతా. ఈ సంగతి ఎక్కడి దాకా వెళ్ళిపోయింది? స్వగ్రామంలో గిలాదు వ్యాపారస్తులైన గిలాదు వాస్తవ్యులు అందరూ తెలుసుకునేటట్టుగా యోక్తా మంచోడు అనే వార్త బయటికి వెళ్తే వెళ్తే అరే దిలీపు ఈ గురు మారలేదు, రేపు వచ్చిన మారిపోయాడు రా, ఆరోగ్యంగా ఉంటున్నాడు రా, బాగున్నాను అంటారు కదమ్మాయి, అంటారు ఒక టైం వచ్చింది అంటారు. మీ బంధువులని మీరు అందరూ చెప్పుకుంటారు. అట్లా యోక్తా గురించి చెప్పుకుంటున్నారు. ఈ యోక్తా సంగతి తెలుసుకొని ఇంటి ముందుకు వచ్చి భార్యతో చెబుతున్నారు, అమ్మ మేము అంటున్నామమ్మా, మీ ఆయన అనేక మందికి సహాయపడతాడంట కదా, మేము ఎంతోమంది కష్టాల్లో ఉన్నవాళ్ళు ఆడపిల్లలను పాడు చేస్తున్నారు, కొట్టి ఎలగొట్టి ఆడపిల్లలను కాపాడుతున్నాడంట కదా, గొడ్డు గోదావరి ఎత్తుకెళ్ళిపోతున్నారు, మేము మా పంటను కూడా తినట్లేదమ్మా, మేము బాధల్లో ఉన్నాం, అబ్బాయిని ఆగాయమ్మా అంటే ఆగండి నేను చెప్పన్నాను అని లోపలికి వచ్చి ఆయన కూడా ఉన్నాడు. యోక్తా కూడా లోపల ఉండి భార్య చెప్పకముందే సరే వస్తున్నానని గబ్బు బయటకు వచ్చి అప్పుడు అన్నాడు, ఏంది అందరూ వచ్చారు ఏంది అంటే, అయ్యా నువ్వు మాకు పెద్దగా ఉండాలయ్యా, మా ఊరంతటిని నువ్వే చూడాలయ్యా అయ్యా, ఊరిలో ఉంటే నేను ఏడ్చి కొడుకుతాని నన్ను అందరూ ఎలగొట్టేసారు కదా, నేను చిన్నపిల్లడప్పుడే నేను రాను, బాగులే అయ్యా, నువ్వు అట్టంటే ఎట్టా, నువ్వు అట్ట అనొద్దు, నువ్వు రావాలి బాబా అయ్యా అయ్యా అన్నాడు. రాయ్యా అంటే వాళ్ళంట ఆ ఎన్నోళ్ళు అందరూ ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఏంటి ఇంటి బతిమాడుతున్నారు, ఆ ఊళ్ళో వచ్చి మనదాకా ఎలగొట్టేసారు కదరా అని యోక్తా స్నేహితులు వచ్చారు. మా ఓడిని మనదాకా ఎలగొట్టేసేసేసి వేరే నువ్వు మా ఊర్లో ఏలేసేసావు, నువ్వు రావద్దని మా ఓడిని ఎలగొట్టేసారు, ఇప్పుడు కూడా తీసుకెళ్ళి మీ అవసరాలకు వాడుకొని మన తర్వాత నెట్టేస్తాగా మా ఓడి రాడు. మా ఊర్లో పచ్చగా ఒక ఆడపిల్ల మంచి బట్టలు కట్టుకొని రోడ్డు మీద రావడానికి లేదయ్యా, పెళ్ళి అయిందని లేదు, పెళ్లి కాలేదని లేదు, ఆడపిల్లలు పాడు చేస్తున్నారయ్యా, మాకు రక్షణ లేదయ్యా, గేదెను బయట కట్టేది తెల్లారి గేదె ఉంటలేదయ్యా, గొర్రె పిల్లలు 4 మేపుకొని మందలో పెడితే గొర్రె పిల్లలు కనపడతలేదయ్యా, మా ఊరికి పిల్లల్ని ఎవరు ఇట్లేదు,
తెలియక ఊరు చేసుకోవట్లేదు, మా పరిస్థితులు మారిపోయినాయి అయ్యా అని పెద్దలందరూ దండం పెట్టారు. అప్పుడు యోక్త అయ్యి సరే నేను వస్తా కాగితం మీద రాయనని కాగితం రాసిచ్చి పగడబందీగా, ఇదంతా బైబిల్లోనే, నేను ఉట్టి మాటలుగా చెప్తుంది నిజమే, ఇంటికెళ్ళినా చదువుకో ఇదంతా. అయితే యోక్త కాగితాల మీద సంతకాలు పెట్టించుకొని వాళ్ళందరి మాట తీసుకొని మాట ప్రకారంగా మీరు నన్ను ఒక్క మాట కూడా అన్నంటేనే నేను వస్తా, లేకపోతే రాను. అయ్యో అంటావేంటే మేము సంతకం పెడతామయ్యా, ఎక్కడ పెట్టాలో చెప్పని అందరూ గబగబా సంతకాలు పెట్టేసేసారు. సంతకాలు పెట్టేస్తే ఆ సంతకాలు నమ్మకంగా కాగితం తీసి దగ్గర పెట్టుకొని సరే వదనాలు పొందండి అని భార్య పిల్లలకి చెప్పి, ఎందుకయ్యా నీ భార్య పిల్లలు కూడా తెచ్చుకో, నీకు ఇల్లు కడతాం మేము, మా ఊరు పెద్దవు కదా, నువ్వు ఉండటానికి మంచి ఇల్లు ఏర్పాటు చేస్తావు రా, మీ నాన్న కోసం మేము ఏర్పాటు చేసిన ఇల్లే నీకు, మీ మారమ్మకి మీ తోడబుట్టిన వాళ్ళకి నేను ఇవ్వము, నీకే ఆ ఇల్లు రమ్మని తీసుకెళ్ళి. మరి మన ఊరిలో పూర్వకాలంలో ఖచ్చితంగా ఊరు పెద్దగా ఒక ఇల్లు ఉండేదంట, అట్లా ఒక ఇల్లు ఏర్పాటు చేసి యోక్త అంటూ పెట్టాడు. యోక్త అక్కడికి వెళ్ళిన కాడి నుంచి పరిపాలిస్తూ ఉన్నాడు. ఎవరికైనా కష్టం వచ్చిందనుకో, భార్య భర్తలు కొట్టుకున్నారనుకో, విడిపోవాలనుకున్నారంటో, ఎందుకు విడిపోవాలనుకున్నారు, ఏంటి మీకు ఏం కావాలి, ఎందుకు గొడవలు అవుతున్నాయి అని కూర్చోబెట్టి అడుగుతూ మాట్లాడి సరి చేసేవాడు. ఇంకా పొలాల నుంచి ఎవరైనా కవులు లేకపోయినా లేదా ఏదైనా గొడవలు అయ్యి ఒక పొలంలో ఒకరు లాక్కున్నా కోర్టుకు వెళ్ళకోకుండా ఈయన పరిష్కరిస్తూ ఉన్నాడు. అయితే ఒక రోజున ఫిలిస్తీ పక్కనే ఉన్న దేశం అమ్మోనీయులు అనే వాళ్ళు యుద్ధానికి ఈ గిలాద్ దేశం మీదకి వచ్చారు. వస్తే నేను మీతో యుద్ధం చేస్తాను, మీరు మా దేశం మీదకి రావడానికి వెళ్ళి యుద్ధానికి కాసుకున్నాను. వాళ్ళు యుద్ధం డేట్ చెప్పారు, పలానా తారీఖున యుద్ధానికి రెడీ అవ్వండి, మీరు గెలిస్తే మీ జోలికి మేము రాము, మేము గెలిచామనుకో మీరందరం ఒక దోశలు అయిపోవాలి అని యోక్తతో సంతకాలు చేయించుకుంటే యోక్త ఏం చేశాడు, చక్కగా అన్నీ సిద్ధం చేసుకున్నాడు. దాని కొడుకులు భయం ఉంది, వాళ్ళు పెద్ద సైన్యం కలవాడు కదా, ఇతని కింద నిండా 1000 మంది కూడా లేరు. ఏం చేయాలి నేను, ఈ 1000 మందితో నేను ఎత్తకెళ్ళాలి, వాళ్ళేమో 10,000 మంది 20,000 మంది ఉన్నారు, నేను ఏంటి యుద్ధం చేయగలనని మోకాళ్ళు వేసి మన తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, అయ్యా నేను యుద్ధం చేసి తిరిగి నేను ఇంటికి వచ్చేటప్పుడు నాకు ఎదురుగా ఏదైతే వచ్చుద్దో దాన్ని నీకు బలిస్తాను అన్నాడు. ఎదురుగా ఏదొస్తే దాన్ని జాగ్రత్త గుర్తుపెట్టు. ఏమన్నాడు దేవుడి దగ్గర, అందుకే మొక్కుబడి జాగ్రత్త చేసుకోవాలి. నేను వాళ్ళతో యుద్ధం చేసి ఈ అమ్మోనీయులతో యుద్ధం చేసి నేను ఇంటికి వచ్చే టయానికి, అమ్మోనీయులు తిరుగుబాటు చేస్తే వాళ్ళతో యుద్ధం చేయాలి కదా, ఆ యుద్ధం చేసి నేను తిరిగి ఇంటికి వచ్చే టయానికి నాకు ఎదురుగా, అర్థమవుతుందా నాన్న? దేవునికి స్తోత్రం చెప్ప